జేఆర్సీఎం ఫ్రెండ్స్, ఈరోజు మనం నూడిల్స్ గురించి మాట్లాడుకుందామండి. ఆర్సీఎం నూడిల్స్. పిల్లలు ఈ రోజుల్లో నూడిల్స్ని చాలా ఇష్టంగా తింటున్నారండి. ఏం తింటావని అడిగితే నూడిల్స్. చాలామంది నూడిల్స్ తింటావా అంటే ఓకే చెప్తారు. మనకి బజార్లో దొరికే నూడిల్స్కి ఆర్సీఎం నూడిల్స్కి డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాము. బజార్లో దొరికే నూడిల్స్ మీకు మైదాతో పాములిన్ ఆయిల్తో తయారు చేస్తారు. మైదా తినడం వల్ల పిల్లలకి మైదాలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుందండి. మరియు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. మైదాను యూజ్ చేయడం వల్ల శరీరం బరువు కూడా పెరుగుతుంది. మైదాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా మనకు పాములిన్ ఆయిల్ వల్ల, మైదా వల్ల వస్తుందండి. మైదాలో గ్లూటిన్ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుందండి. రెగ్యులర్గా మైదా తినడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి మైదా డైలీ పెట్టడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది, లేజీగా తయారవుతారు, బరువు పెరుగుతారు. దాంట్లో కార్బోహైడ్రేట్స్ తప్ప మినరల్స్, విటమిన్స్, ఫైబర్ ఉండదు కాబట్టి. ఇంకా మన ఆర్సీఎం నూడిల్స్ ఏమో ఆటాతో ఇంకా రైస్ బ్రెయిన్ ఆయిల్తో తయారు చేస్తారు. ఈ ఆర్సీఎం ఆట ఎలా తయారు చేస్తారంటే గోధుమలను 8 గంటలు నానబెడతారు. నానబెట్టిన తర్వాత మొలకలు వస్తాయి. అవి ఒక 2 డేస్ తర్వాత మొలకలు వస్తాయి. 24 అవర్స్ తర్వాత మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన గోధుమలను మళ్ళీ ఆరబెట్టి దాన్ని పెద్ద విసురాయితో విసురుతారు. మిషన్లో కానీ గిర్నీలో కానీ వెయ్యరు. మిషన్లో కానీ గిర్నీలో కానీ వేసి దాంట్లో ఉన్న విటమిన్, మినరల్స్ వెళ్ళిపోతాయి వేడికని చెప్పేసి విసురాయితో విసురుతారు. కాబట్టి దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మనకు ఎలాంటి హాని ఉండదు ఆర్సీఎం ఆట యూజ్ చేయడం వల్ల. ఆర్సీఎం రైస్ బ్రెయిన్ ఆయిల్ ఏమో మన హెల్త్కి మంచిదండి, మన గుండెకి మంచిది. ఎంత ఎక్కువ తిన్నా కూడా ఏం కాదనమాట. ఆర్సీఎం ఆటాతో తయారు చేసిన నూడిల్స్లో ఆర్సీఎం ఆట ప్లస్ ఆర్సీఎం రైస్ బ్రెయిన్ ఆయిల్, ఇంకా సోయా ప్రోటీను, ఇంకా ఓట్స్ ఉంటుందండి. సోయా ప్రోటీన్ ఓట్స్ ఏమో పిల్లలకి, కండరాలకి, వెన్నుపూసకి చాలా మంచిదన్నమాట. ఇవి డైలీ తిన్నా కూడా మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగవుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వితౌట్ కెమికల్ కాబట్టి. ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్ హార్ట్కి మంచిది కదా. మనకి ఆటా కూడా మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. ఇది తయారు చేసే విధానము చాలా మంచిగా ఉంటుంది. దీనివల్ల మనకు పిల్లలకి డైలీ నూడిల్స్ పెట్టినా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మరియు మనము మైదా నూడిల్స్ ఏమో వండినాక చల్లగా అయిపోయిన తర్వాత అవి స్ప్రింగ్ లాగా గట్టిగా బిగుసుకుపోయినట్టుగా ఉంటాయి. అదే మనం ఈ ఆర్సీఎం నూడిల్స్ని వండినా చల్లగా అయిపోయినా కూడా మెత్తగా ఉంటాయండి. పిల్లలకి కొంతమందికి బాక్స్లో పెట్టినా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాక్స్లో పెట్టినా ఏం కాదనమాట. అదే మైదా నూడిల్స్ మనం బాక్స్లో పెట్టి పంపిస్తే అది మొత్తం స్ప్రింగ్ లాగా, ప్లాస్టిక్ లాగా ఇట్లా అయిపోతుంది. వాళ్ళు తిన్నా కూడా వాళ్ళ కడుపుకి మంచిది కాదు అసలు. కడుపు నొప్పి వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. మన ఆటా నూడిల్స్ మాత్రం బాక్స్లో పెట్టినా, చల్లగా అయిపోయినా, వేడిగా ఉన్నా, ఎలా ఉన్నా పిల్లలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. కడుపుకి చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో మనం ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, దీంతో చైనీస్ నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, ఇంకా సూప్ నూడిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇవి డైలీ తిన్నా పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ మన హెల్త్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను మ్యాక్సిమం హెల్త్ గురించే వీడియోస్ చేస్తున్నానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. బయట దొరికే ఏ ఫుడ్ అయినా కూడా మన హెల్త్కి ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి పెడుతుందండి. ఎక్కువ మట్టికి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆర్సీఎం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే హాస్పిటల్కి పోవడం తగ్గిపోతుంది. అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను నేను. ఈ వీడియో మీ పిల్లలకి బాగా యూజ్ అవుతుందని అనుకుంటూ
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.